స్టార్టింగ్ లోనే అట్లాంటిక్ మహాసముద్రంలో పొసైడన్ అనే ఒక అద్భుతమైన లగ్జరీ షిప్ కనిపిస్తుంది. అది ఒక కదిలే ప్రపంచంలా ఉంటుంది. ఆ రోజు డిసెంబర్ 31. లోపల షిప్ లో ఉన్న క్లబ్బులు, క్యాసినోలు అన్ని మెరిసిపోతూ ఉంటాయి. న్యూ ఇయర్ కౌంట్ డౌన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడే సరిగ్గా అదే టైంలో కంట్రోల్ రూమ్ లో కెప్టెన్ ఇది నార్మల్ రోజులాగే ఉంది అనుకుంటాడు. కానీ సడన్ గా రేడర్ లో ఒక భారీ అల వస్తున్నట్టు కనిపిస్తుంది. కెప్టెన్ కంగారుగా మొత్తం షిప్ ని వెంటనే వెనక్కి తిప్పమని అంటాడు. ఆ అల ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక బిల్డింగ్ అంతా హైట్ లో ఉంటుంది. ఒక రాక్షసుల షిప్ వైపు అది దూసుకొస్తూ ఉంటుంది. అది సాధారణ అల కాదు, సముద్ర గర్భంలో భూకంపం వల్ల వచ్చిన ఒక అరుదైన రోగ్ వేవ్. కెప్టెన్ గట్టిగా అరుస్తూ షిప్ ని ఎడమ వైపు తిప్పమని అంటాడు. కానీ 13 అంతస్తులు ఉన్న ఈ భారీ షిప్ అంత వేగంలో ఉన్నప్పుడు సడన్ గా ఎమర్జెన్సీలో వెనక్కి తిరగదు. అందుకే కెప్టెన్ ఎమర్జెన్సీ సైరన్ ని మోగిస్తాడు. ఇక ఆలోపే ఆ భయంకరమైన అల వచ్చి షిప్ ని ఢీకొడుతుంది. ఆ దెబ్బకు వేల టన్నుల షిప్ ఒక్కసారిగా 180 డిగ్రీలు రివర్స్ లో తిరిగి సముద్రంలో పల్టీ కొడుతుంది. పైనున్న వస్తువులన్నీ కింద పడిపోతాయి. షిప్ లోపల ఇప్పుడు నరకం మొదలవుతుంది. భారీ గ్లాస్ రూమ్లు పగిలిపోయి జనాల మీద పడతాయి. వందల మంది గోడలకు కొట్టుకుని ఇనుప పిల్లర్లు వాళ్ళ మీద పడి నలిగి రక్తసిక్తంగా చనిపోతారు. కంట్రోల్ రూమ్ లోకి నీళ్లు చాలా వేగంగా వస్తాయి. అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ నీటిలో మునిగి చనిపోతారు. ఈ ప్రమాదం జరిగి షిప్ పూర్తిగా తలకిందులైన తర్వాత బతికి ఉన్న దాదాపు 150 మంది ప్రయాణికులు మెయిన్ బాల్ రూమ్ లోకి వస్తారు. అక్కడ ప్రతి చోట వైర్లు తెగిపోయి షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఒక సీనియర్ ఆఫీసర్ ఎలాగోలా మైక్ అందుకొని మీరేం కంగారు పడకండి, బయటకు వెళ్లే దారంతా నీట మునిగిపోయింది కాబట్టి ప్రమాదానికి ముందే రెస్క్యూ టీమ్ కి సమాధానం పంపించాం. అందుకే హెలికాప్టర్లు వచ్చే వరకు మనం ఈ హాల్లోనే ఉండడం సేఫ్, లోపలికి నీరు రాకుండా తలుపులన్నీ లాక్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తారు. కానీ ఆ గుంపులో నిలబడి ఉన్న డీలన్ అనే మాజీ నేవీ ఆఫీసర్ మాత్రం కెప్టెన్ చెప్తున్న మాటల్లో తనకి చావు కనిపిస్తుంది. షిప్ బోల్తా పడినందుకు గాలి లోపలే ఇరుక్కుపోయి అది ప్రస్తుతం నీటి మీద తేలుతుంది. కానీ ఇది మొత్తం స్టీల్ బాడీ కాబట్టి ఆ బరువుకి నెమ్మదిగా నీరు లోపలికి వస్తుంది. షిప్ ఆఖరికి మునిగిపోతుందని తనకి బాగా తెలుసు. ఇక్కడే ఉంటే అందరూ సజీవ సమాధి అవుతారని అనుకుంటాడు. వెంటనే గోడపై ఉన్న షిప్ బ్లూ ప్రింట్ ని పరిశీలిస్తాడు. షిప్ అడుగు భాగంలో ఉండే పెద్ద ఫ్యాన్ గదికి వీళ్ళు వెళ్ళాలి అనుకుంటారు. అక్కడి నుంచి అయితేనే ఈ ప్రమాదకరమైన షిప్పుల నుంచి బయట పడొచ్చని ప్లాన్ వేస్తాడు. డేలన్ సైలెంట్ గా అక్కడ ఉన్న సామాన్ తీసుకొని బయటకి వెళ్తూ ఉంటే కానర్ అనే ఒక చిన్న అబ్బాయి అతన్ని గమనించి తన తల్లి మ్యాగీని పిలుస్తాడు. మాకు దారి చూపించని వాళ్ళు డేలన్ ని బతిమలాడతారు. అదే సమయంలో మాజీ మేయర్ ఇంకా రిచ్ బిజినెస్ మెన్ అయిన రాబర్ట్ కూడా వాళ్ళతో కలుస్తాడు. ఎందుకంటే అతని కూతురు జెన్నిఫర్ షిప్ లోనే వేరే క్లబ్ లో ఇరుక్కుపోయింది. అప్పుడే రాబర్ట్ అక్కడే ఉన్న షిప్ వెయిటర్ వ్యాలంటైన్ ని పిలిచి నువ్వు మాకు పైకి వెళ్లే షార్ట్ కట్ దారిని చూపిస్తే నువ్వు జీవితంలో చూడనంత డబ్బు ఇస్తానని డీల్ మాట్లాడతాడు. దాంతో ఆ వెయిటర్ కూడా గైడ్ గా మారిపోతాడు. అలా వెయిటర్ చూపెట్టే దారిలో ఆ 6గురి టీం పైకి వెళ్లడం స్టార్ట్ చేస్తుంది. షిప్ బోర్లా పడటం వల్ల మెట్లు, దారులు అన్ని తలకిందులయ్యాయి. ఒక చోట భారీ ఇనుప ముక్కలు, ఫర్నిచరు అడ్డంగా పడి దారి పూర్తిగా బ్లాక్ అవుతుంది. దాంతో వాళ్ళు షిప్ లో ఉన్న ఒక పెద్ద లిఫ్ట్ దగ్గరికి చేరుకుంటారు. లిఫ్ట్ వైర్లు తెగిపోయి అది పై ఫ్లోర్ లోనే ఇరుక్కుపోయి ఉంటుంది. అవతలి వైపు ఉన్న ఒక చిన్న ఫ్లోర్ డోర్ లోకి వెళ్తేనే పైకి దారి ఉంటుంది. డేలన్ ఒక పొడవైన ఇనుప బెంచిని తీసుకొని 2 గోడల మధ్య దాటడానికి చేస్తాడు. కింద 100 అడుగుల లోతులో చీకటి, నీరు ఉన్నాయి. డేలన్ మొదట అవతలికి దూకి మిగతా వాళ్ళని ఒక్కరొక్కరిగా ఆ బెంచ్ మీద నడిపిస్తూ అవతలి వైపుకు లాక్కుంటాడు. ఆ చిన్న పిల్లోడు, అతని తల్లి, రాబర్ట్ అంతా దాడతారు. చివర్లో ఒక ముసలతను ఇంకా ఆ వెయిటర్ మిగులుతారు. ఆ ముసలైన వెయిటర్ భుజాల మీద ఎక్కి అవతల వైపుకు వెళ్తుండగా సడన్ గా పైన ఇరుక్కుపోయిన ఆ పెద్ద లిఫ్ట్ లోడు ఎక్కువై కారడం స్టార్ట్ అవుతుంది. బెంచ్ ఒక్కసారిగా జారి కింద పడిపోతుంది. దాంతో ఆ వెయిటర్ ముసలతను కాళ్ళు పట్టుకొని గాల్లో వేలాడుతుంటాడు. పైన ఉన్న లిఫ్ట్ చాలా స్పీడ్ గా వీళ్ళ మీదకి జారుతూ వస్తుంది. డేలన్ పైనుండి ఎంత లాగినా ఇద్దరి బరువు ఎక్కువగా ఉండడం వల్ల
వాళ్ళని కాపాడలేకపోతుంటాడు. అలా లిఫ్ట్ స్పీడ్ గా ముసలతన్ని తాకబోతుందన్న టైంలో అప్పుడే డేలన్ అంటాడు, ఇద్దరైతే మీరు ఇప్పుడు బతకలేరు, నువ్వు కావాలంటే ఆ వెయిటర్ ని వదిలించుకో, అప్పుడే నువ్వు ప్రాణాలతో బయటపడతావని ఆ ముసలతనికి చెప్తాడు. దాంతో ఆ ముసలతను వేరే దారి లేక ప్రాణ భయంతో ఏడుస్తూనే ఆ వెయిటర్ ని కాల్తో గట్టిగా మొహం మీద తంతాడు. దాంతో ఆ వెయిటర్ చెయ్యి ఊడిపోయి చీకట్లోకి పడిపోతాడు. వెంటనే ఆ భారీ లిఫ్ట్ వచ్చి కింద పడి భయంకరంగా బ్లాస్ట్ జరిగి మంటలు పైకి వస్తాయి. కానీ వీళ్ళు మాత్రం ప్రాణాలతో బయటపడి పైన ఉన్న ఒక నైట్ క్లబ్ కి వస్తారు. అక్కడే రాబర్ట్ కూతురు జెన్నిఫర్, తన బాయ్ ఫ్రెండ్ క్రిస్టియన్ బతికి కనిపిస్తారు. ఇప్పుడు ఈ టీంలో మొత్తం 9 మంది అవుతారు. తర్వాత కింద మెయిన్ బాల్ రూమ్ లో ఆఫీసర్ మాట విని అక్కడే ఉండిపోయిన జనాలకి ఇక వాళ్ళ చావుకి టైం అయ్యింది అనుకుంటారు. సముద్రం నీటి ఒత్తిడి ఎక్కువయ్యి హాల్లోకి పెద్ద పెద్ద అద్దాలు ఒక్కసారిగా పగిలి చాలా వేగంగా నీళ్లు వస్తూ ఉంటాయి. క్షణాల్లోనే హాల్ మొత్తం నీటితో నిండిపోతుంది. అక్కడ ఉన్న జనం ఊపిరాడక ఈదలేక ఒకరిపై ఒకరు పడుతూ అక్కడే జలసమాధైపోతారు. ఆ ఆఫీసర్ కూడా నీటిలోనే మునిగిపోతాడు. ఆ 100 మంది చావు కేకలు పై అంతస్తులో ఉన్న డేలన్ వాళ్ళకి స్పష్టంగా వినిపిస్తాయి. అందరూ ఇప్పుడు చాలా భయపడతారు. డేలన్ మాట వినకపోయి ఉంటే మనం కూడా అక్కడే శవాలుగా మారేవాళ్ళం అనుకుంటారు. కానీ ముందుకు వెళ్తున్నప్పుడు వీళ్ళు వెళ్లే దారి క్లోజ్ అయి కనిపిస్తుంది. షిప్ ఇంజన్ రూమ్ నుండి ఒక భారీ మిషన్ విరిగి పడడంతో ముందుకు వెళ్లే దారి కనిపించదు. పైగా ఆ ఇంజన్ నుండి ఆయిల్ లీక్ అవ్వడం వల్ల కింద ఉన్న నీటిపై ఆ ఆయిల్ పడి మంటలు ఎగిసి పడుతూ ఉంటాయి. అవతల వైపు వెళ్ళడానికి వేరే దారి లేదు. వెనక్కి వెళ్దామంటే కింద మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఇప్పుడు మన డేలన్ తన నేవీ ఎక్స్పీరియన్స్ ని వాడతాడు. ఒక ఇనుప రాడికి పొడవైన పైపుని కట్టి ఆ మంటలు ఉన్న నీటిలోకి దూకుతాడు. ఎందుకంటే సైన్స్ ప్రకారం ఆయిల్ నీటి కంటే తేలిగ్గా ఉండి పైన మాత్రమే మండుతుంది కాబట్టి నీటి అడుగున మంటలు రావు అని డేలన్ నీటి అడుగులో ఈదుకుంటూ అవతల వైపుకు వెళ్లి ఆ పైపుని అక్కడ ఇనుప రాడికి గట్టిగా కట్టేస్తాడు. ఇప్పుడు ఆ పైపును పట్టుకొని మిగిలిన వాళ్ళంతా కింద మంటలు మండుతున్నా సరే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఒక్కరొక్కరుగా వేలాడుతూ అవతల వైపుకు వెళ్తారు. అలా మంటల నుంచి తప్పించుకున్న తర్వాత షిప్ లోపల నీళ్లు కూడా చాలా వేగంగా పెరిగిపోతూ ఉంటాయి. దాంతో వాళ్ళు తప్పించుకోవడానికి ఒకే ఒక ఇరుకైన వెంటిలేషన్ పైపులోకి దూరి పాకడం స్టార్ట్ చేస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ పైపు చివర్లో ఒక ఇనుప జాలి నట్టతో బిగించి ఉంటారు. కింద నుండి నీళ్లు చాలా వేగంగా పైపులోకి వస్తున్నాయి. అందరికంటే కింద ఉన్న డేలన్ వరకు నీళ్లు వచ్చేసాయి. చేతులు కూడా లోపలికి దూరని ఆ జాలిలో ఆ చిన్న బై కానర్ తన చిన్న చేతుల్ని లోపలికి పెట్టి ఒక అమ్మాయి ఇచ్చిన సిల్వా చైన్ ముక్క సహాయంతో ఆ జాలికి ఉన్న బోల్టుని విప్పడానికి ట్రై చేస్తాడు. డేలన్ పూర్తిగా నీటిలో మునిగిపోయి ఊపిరి ఆగే ఆఖరి సెకండ్ లో బోల్టు ఊడిపోతుంది. జాలి తెరుచుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకొని బయటపడతారు. అక్కడి నుంచి వాళ్ళు షిప్ ని సముద్రంలో స్ట్రెయిట్ గా ఉంచడానికి ఉపయోగపడే ఒక పెద్ద స్టెబిలైజర్ ట్యాంక్ లోకి వస్తారు. కానీ ఆ రూమ్ లో చుట్టూ ఇనుప తలుపులు గట్టిగా లాక్ అయి ఉంటాయి. డేలన్ ఇక్కడ మరో కఠినమైన రూల్ చెప్తాడు. ఇప్పుడే డేలన్ ఇక్కడ ఒక కఠినమైన రూల్ చెప్తాడు. ఈ ట్యాంక్ లోపలికి నీరు పూర్తిగా నిండితేనే ఈ ప్రెషర్ కి అవతల వైపు ఉన్న ప్రెషర్ వాల్ డోర్ తెరుచుకుంటుంది. అంటే వాళ్ళు బతకాలంటే కాసేపు శ్వాస ఆపుకొని ఆ ట్యాంక్ లో నీళ్లు నిండే వరకు వెయిట్ చేయాలి. అందుకే ఆ వాల్ ని ఓపెన్ చేస్తారు. నీళ్లతో ఆ ట్యాంకు చాలా స్పీడ్ గా నిండిపోతుంది. అందరికీ ఊపిరి ఆడదు. నీటిలో అందరూ తల్లడిల్లిపోతారు. చివరి క్షణంలో ఆ వాటర్ ప్రెషర్ కి డోర్ సడన్ గా ఓపెన్ అవ్వడంతో అందరూ అవతలి ట్యాంక్ లోకి కొట్టుకుపోతారు. కానీ ఆ ప్రెషర్ లో ఒక అమ్మాయి బట్టలు లోపల ఉన్న వైర్లలో ఇరుక్కుపోవడం వల్ల తలకు ఇనుపరాడు తగిలి ఆమె నీటిలోనే ఊపిరాడక చనిపోతుంది. దానివల్ల ఈ టీంలో ఇప్పుడు కేవలం 7 మంది మాత్రమే మిగులుతారు. ఇక చివరికి వాళ్ళు అనుకున్న ఆ పెద్ద ఫ్యాన్లు ఉండే రూమ్ దగ్గరికి వచ్చేస్తారు. కానీ అక్కడ చూసిన దృశ్యానికి వాళ్ళ ఆశలన్నీ అడుగంటిపోతాయి. ఆ భారీ ఫ్యాన్లు ఆగిపోకుండా రివర్స్ లో స్పీడ్ గా తిరుగుతూ బయటి గాలిని లోపలికి పంపిస్తున్నాయి. వాటి రెక్కలను చూస్తే కత్తుల్లా ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్తే మనుషులు ముక్కలు ముక్కలై చనిపోతారు.
ఇప్పుడు వాటిని ఆపాలంటే 150 అడుగుల లోతులో పూర్తిగా నీటిలో మునిగిపోయిన పాత కంట్రోల్ రూమ్ కి వెళ్లి స్విచ్ ని ఆఫ్ చేయాలి. అంత దూరం నీటిలో వెళ్లి తిరిగి రావడం చాలా కష్టం. అంటే వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాడు, పైకి పోవడం తప్ప. అలా ఎంత కష్టమైనా సరే రాబర్ట్ కిందికి వెళ్లి ఆ స్విచ్ ని ఆఫ్ చేయాలి అనుకుంటాడు. కానీ తన కూతురు జెన్నిఫర్ ఏడుస్తూ వద్దంటుంది. కానీ రాబర్ట్ మాత్రం తన కూతురు బతికితే చాలు అని అందరి కోసం నీటిలోకి దూకుతాడు. ఊపిరి ఆడకపోయినా కళ్ళు కనపడకపోయినా ఈదుకుంటూ కంట్రోల్ రూమ్ కి చేరుకుంటాడు. కానీ అక్కడ చూస్తే ఫ్యాన్ ఆఫ్ చేసే మెయిన్ స్విచ్ బోర్డు పూర్తిగా విరిగిపోయి ఉంటుంది. రాబర్ట్ కి ఊపిరి అందక ఊపిరితిత్తులు పగిలిపోతున్నాయి. ప్రాణం పోతున్నా సరిగ్గా చనిపోయే ఆఖరి సెకండ్లో అతని కంటికి పక్కనే ఉన్న ఎమర్జెన్సీ రివర్స్ బటన్ కనిపిస్తుంది. అంటే ఫ్యాన్లని ఇది వెనక్కి తిప్పుతుంది. తన ఆఖరి శ్వాసతో ఆ బటన్ ని గట్టిగా నొక్కి రాబర్ట్ అక్కడే నీటిలో ప్రాణాలని వదిలేస్తాడు. ఒక తండ్రి తన కూతురు కోసం ప్రాణత్యాగం చేస్తాడు. అలా రాబర్ట్ ఆ రివర్స్ బటన్ ని ఆన్ చేయడం వల్ల పైన ఉన్న డేలన్ కి ఫ్యాన్లు ఇప్పుడు గాలిని లోపలికి లాగడానికి బదులుగా బయటికి తోస్తున్నాయని అర్థమవుతుంది. రాబర్ట్ త్యాగాన్ని వృధా చేయకూడదని తను అనుకుంటాడు. రాబర్ట్ చాలా కష్టపడి ఈ పని చేశాడు. తను చేసిన త్యాగాన్ని ఇప్పుడు వృధా చేయకూడదని తను అనుకొని పక్కనే ఉన్న ఒక భారీ ప్రెషర్ గ్యాస్ సిలిండర్ ని ఆ తిరుగుతున్న ఫ్యాన్ వైపు బలంగా విసురుతాడు. ఆ ఫ్యాన్ గాలి ఇప్పుడు బయటికి వెళ్ళడం వల్ల ఆ స్పీడ్ లో ఆ సిలిండర్ కూడా నేరుగా వెళ్లి ఆ ఫ్యాన్ ఇనుప రెక్కలకి తగిలి అక్కడే పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. ఈ దెబ్బకి ఆ భారీ ఫ్యాను పూర్తిగా ముక్కలై ఆగిపోతుంది. ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్లే దారి క్లియర్ అవడంతో మిగిలిన 6 ఆ ఫ్యాన్ దారి నుంచి బయటికి వస్తారు. అప్పటికే షిప్ పూర్తిగా మునిగిపోవడానికి రెడీగా ఉంది. వాళ్ళు గాల్లో నుండి నేరుగా సముద్రంలోకి దూకుతారు. అక్కడ తేలుతున్న ఒక చిన్న రబ్బర్ లైఫ్ బోట్ ఎక్కుతారు. వాళ్ళు చుట్టూ చీకటి ఉన్న ఆ భయంకరమైన సముద్రంలో కొంచెం దూరం వెళ్ళగానే ఆ భారీ పొసైడన్ షిప్ బుసలు కొడుతూ పూర్తిగా సముద్రం గర్భంలోకి మునిగిపోతుంది. చీకటి వల్ల ఆకాశంలో వెళ్తున్న రెస్క్యూ హెలికాప్టర్లకి వీళ్ళు కనిపించారు. అప్పుడు డేలన్ ఆ హెలికాప్టర్ల సౌండ్ విని తన దగ్గర ఉన్న ఫ్లేయర్ గన్ ని తీసి ఆకాశంలోకి కాలుస్తాడు. ఆ ఫ్లేయర్ గన్ వెలుగును చూసిన రెస్క్యూ టీం వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి లైఫ్ బోట్ లో ఉన్న 6 చాలా సేఫ్ గా రక్షిస్తారు. అలా ఆ ప్రాణాలు తీసే ఆ భయంకరమైన షిప్ నుండి వీళ్ళు ప్రాణాలతో బయటపడతారు. ఎంతో మంది సంతోషంగా కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుందామని వచ్చి నీటి గర్భంలో కలిసిపోయారు. అలా ఈ మూవీ ముగిస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.